హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇక ఎలాగైనా ఆమె పెదాలని కొల్లగొట్టాలని అతనిలో కోరికలు అతని మీద దాడి చేస్తుంటే క్షణం కూడా ఆమె నుండి ఎడబాటు భరించలేక అందుకున్నాడు. వనికే అదరాలని ముద్దు రుచి ఎరిగిన ఇందు అతన్ని దూరం నెట్టాలి అనిపించలేదు. అతని కుదుళ్ళు బిగించి కళ్ళు మూసుకుంది. మైమరుపుగా ఆమె ఇస్తున్న సహకారానికి మరింత గాఢంగా మార్చేశాడు. ఆ ముద్దుకి ఇరు శరీరాలు నిమిషం అలజడికి లోనయ్యాయి. మళ్ళీ వదినా అని పిలుస్తున్న పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి అతన్ని దూరం నెట్టి అక్కడి నుండి డ్రెస్సింగ్ రూమ్కి పారిపోయింది. నేహా అంటూ అరుస్తూ, ఛా, మా ఇద్దరి ఏకంతానికి ఎప్పుడు ఎవరో ఒకరు అడ్డు పడుతూనే ఉంటారు రాస్కెల్స్ అని తిట్టుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇక త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చిన ఇందుని కొరకొరా చేస్తూ తన ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటే వెళ్ళిపోయాడు. హేమ్, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో నేను వస్తాను, ఇంట్లో బోర్ కొడుతోంది అంటున్న డాలీని ఫేస్ చిట్లిస్తూ చూసి, నువ్వు నాతో పాటు వస్తావా? నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. అబ్బాయిల మధ్య నువ్వెందుకు? ఇక్కడ బోర్ కొడుతుందని నీకు తెలీదా? ఎప్పుడు నిన్ను పట్టుకొని ఉంటానని ఎలా అనుకున్నావు? నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అని షార్పుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా మాట్లాడతాడు అని గుడుంకుంటూ అప్పుడే బయటకు వచ్చిన ఇందుని చూసి, ఇదో పెద్ద హీరోయిన్ అనుకుంటుందా, గంటకో కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తుంది అనుకుంటూ, ఏంటి ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తున్నావా అని అడిగింది వెటకారంగా డాలీ. అదేం లేదు, ఎందుకలా అనిపించింది? గంటకు డ్రెస్ మారుస్తుంటేనూ డౌట్ వచ్చాడుగా. ఇంతకుముందు ఇంట్లోనే ఉంటాను కదా అని చీర కట్టుకున్నాను. ఇప్పుడు నేహా వాళ్ళ స్కూల్లో ప్రోగ్రాం ఉందని డ్రెస్ వేసుకున్నాను. ఏ, నీకేమైనా ప్రాబ్లమా? లేదు, కానీ నీ మెడలో ఆ చైన్ ఏంటి అని గుచ్చి చూస్తూ అడుగుతుంటే, ఇదేంటి ఇది ఇలా కనిపెట్టేసింది అని షాక్ అవుతూ ఏం చెప్పాలో అర్థం కాక నసుకుతుంటే, మా వదిన గురించి నీకెందుకు? తను చైనే వేసుకుంటుంది, ఇంకేదైనా వేసుకుంటుంది, అడగడానికి నువ్వెవరు? నీ లిమిట్స్లో నువ్వుండు, అతిగా చనువు తీసుకుంటే బాగోదు అంటూ, రా వదిన, మనం స్కూల్కి వెళ్దాం, లేట్ అవుతుంది అంటూ తనని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ. వెళ్తున్న వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ, దీనికి పొగరు మామూలుగా లేదు. ఛా, అయినా దాన్ని పేరు పెట్టి పిలవక వదిన అని పిలుస్తుందేంటి? ఇందులో ఏదో మతలబు ఉంది, తెలుసుకోవాలి అనుకుంటూ మేడ్కి తనకి బ్రేక్ఫాస్ట్ రూమ్కి పంపించమని చెప్పి వెళ్ళిపోయింది. నువ్వు తనకి ఎందుకు భయపడుతున్నావు వదినా? మాటకు మాట సమాధానం చెప్పాలి కానీ నీ గురించి తనకెందుకు? నాకు కూడా అదంటే అస్సలు నచ్చదు, అందుకే సీరియస్గానే మాట్లాడాను. కానీ నా మెడలో ఉన్న తాళిని చూసి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు నేహ. అందుకే అంటున్నాను వదినా, నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగానే స్కూల్ రావడంతో కారాగింది. ఇక బయట ఎప్పుడు తిరగని ఇందు స్కూల్ని చూడగానే కాస్త కంగారుగా చూసింది తనని. ఏమైంది వదినా, అలా చూస్తున్నావు? నాకు భయంగా ఉంది నేహ. దేనికి భయం? నాకు ఇల్లే ప్రపంచం, నేను బయట ఎప్పుడు తిరగలేదు. అందులో ఇలాంటి పెద్ద సిటీలో ఇంత పెద్ద స్కూల్కి రావాలంటేనే భయంగా ఉంది. వదినా, నీ పక్కన నేను ఉంటాను కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు చెప్పు? లేట్ అవుతుంది పదా అంటూ కార్ దిగ్గానే తన ఫ్రెండ్స్ వచ్చి నేహాని అల్లుకుపోయారు. వాళ్ళని బెదురుగా చూస్తుంటే తను మా వదిన అంటూ ఇంట్రడ్యూస్ చేసింది నేహ. హాయ్ వదిన అంటూ అందరూ నవ్వుతూ పలకరించారు. హాయ్ అనింది చిన్నగా నవ్వి. ఇక పదండి లోపలికి వెళ్దామంటూ ఇందుని తీసుకుని లోపలికెళ్లారు. ఇందు తన స్కూల్లో అడుగు పెట్టగానే తన కళ్ళు నోరు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. అంత పెద్ద స్కూల్ని చూడడం మొదటిసారి. ఎంత అందంగా డెకరేట్ చేశారో స్కూల్ని పరికించి చూస్తూ, చాలా అందంగా ఉంది నేహ మీ స్కూల్. నువ్వు కూడా ఇదే స్కూల్లో జాయిన్ అవుతున్నావు కదా వదిన అనగానే కళ్ళని బాతుగుడ్లంతా పెద్దవి చేసి చూస్తూ, నిజమా అని షాకింగ్గా అడిగింది. అవును, ఎందుకంత షాక్ అవుతున్నావు? నన్ను కొన్ని రోజులు ఇంట్లోనే చదివిస్తానన్నాడుగా, మళ్ళీ స్కూల్ ఏంటి? ఇంట్లో చదివితే చదువు ఎలా వస్తుంది వదిన? ఇలా స్కూల్కి వచ్చి అందరి మధ్య చదువుకుంటే చదువు ఎక్కుతుంది. కానీ అవునా, నేను ఇంకా ఇంట్లోనే చదివిస్తారుగా, హ్యాపీగా చదువుకోవచ్చని చాలా హ్యాపీ అయిపోయాను. నువ్వు ఇలా షాక్ ఇస్తుంటే భయంగా ఉంది. అబ్బా, దీనికే భయపడితే ఎలా? పద, పార్టీని ఎంజాయ్ చేద్దాం. ఈ పార్టీ అయిపోయే వరకు స్కూల్ మీద ఉన్న ఆ కాస్త భయం కూడా పోతుంది.
అనుకుంటూ తన చెయ్యి పట్టి లాక్కుపోయింది. ఇక వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ అంతా గ్రాండ్గా రెడీ అయి రావడంతో వాళ్ళని చూసి లోపల కంగారు పుడుతుంటే నేహ చెయ్యి వదలలేదు. తీసుకొని అక్కడ అరేంజ్ చేసిన చైర్స్లలో తన ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నారు. ఇక తన ఫ్రెండ్స్తో ముచ్చట్లలో పడిపోయింది నేహ. ఇందుకి అక్కడ వాళ్ళతో అంత చనువు లేకపోవడంతో సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంది. అప్పటికి ఇక్కడ ఇలా ఉంటుందని తను రాను అని చెబితే బలవంతంగా లాక్కొచ్చింది నేహ. ఇక్కడ చూస్తే తన ఫ్రెండ్స్తో నేహ బిజీ అయిపోయింది. నీరసంగా చుబుకం కింద చెయ్యి పెట్టుకొని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. ముచ్చట్లలో మునిగి తేలిన నేహ కాసేపటికి ప్రోగ్రాం స్టార్ట్ అవడంతో తన ఫ్రెండ్స్తో పాటు హూ అన్న అరుపులకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్కన ఉన్న నేహ విత్ ఫ్రెండ్స్ని చూడగానే అరుస్తూ కుర్చీలో కూర్చోకుండా డ్యాన్స్లు వేస్తూ ఉంటే పిచ్చి చూపులు చూస్తూ ఉంది ఇందు. వాళ్ళలా ఎంజాయ్ చేస్తుంటే తనకి అస్సలు అక్కడ ఉండాలనిపించలేదు. ఎందుకంటే పరిచయం లేదు ఎవరితో, ఎలా ఎంజాయ్ చేస్తుంది? చాలా ఏడుపు వస్తోంది తనకి. హేమాంష్ వచ్చి తనను తీసుకెళ్తే బాగుండనిపిస్తోంది. ఇక కాసేపటికి తల తిప్పి ఇందుని అప్పుడు చూసింది నేహ. బాధగా డల్గా కూర్చున్న ఇందుని చూసి, వదినా ఏమైంది? నువ్వు కూడా మాతో పాటు ఎంజాయ్ చెయ్యి అని తన చెయ్యి పట్టి ఊపుతుంటే, లేదు నేహ, నేను ఇంటికెళ్ళిపోతాను, నాకేం బాలేదు. ఏమైంది నీకు? ఎందుకలా డల్గా ఉన్నావు? నాకిక్కడ ఉండాలని లేదు, సారీ. అయితే నీతో పాటు నేను వస్తాను పదా అంటుంటే, నా కోసం నువ్వు ఎందుకు రావడం? నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి అంటుంటే, పర్వాలేదు వదినా, నువ్వు లేకపోతే నేను ఉండను, పద ఇద్దరం కలిసి వెళ్దాం అనింది. ఇక తన గురించి తన ఎంజాయ్మెంట్ని ఎందుకు వదులుకోవాలి? తన కోసం నేను ఇక్కడ కాసేపు ఉండలేనా అని, సర్లే ఇక్కడే ఉందాం, పార్టీ అయ్యాక వెళ్దాం అనింది. లేదు వదినా, నీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోదాం అనింది. లేదు లేదు ఇక్కడే ఉందాం, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి అంటుంటే, షూర్ అని అడిగింది. అనింది. ఇక స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మొదలవడంతో ఒక్కరు కూడా చైర్స్లో కూర్చోలేదు. అందరూ వాళ్ళు చేస్తున్న డ్యాన్స్కి స్టెప్స్ వేస్తూ విజిల్స్ వేస్తూ అల్లరి అల్లరి చేస్తుంటే ఇందుని కూడా తన సీట్లో నుండి లేపి తనతో కూడా స్టెప్స్ వేయించింది నేహ. ఇక ఆ పార్టీ మధ్యలో లంచ్ బ్రేక్ ఇవ్వగానే ఇందుని తీసుకొని తన ఫ్రెండ్స్తో కలిసి లంచ్ సెక్షన్ వైపు కదిలారు. ఏంటి నేహ, మార్నింగ్ నుండి చూస్తున్నా ఆ అమ్మాయితో తెగ తిరుగుతున్నావు? ఎవరా అమ్మాయి? తను మా వదిన. అవునా, వదిన అంటే మీ అన్నయ్య వైఫా? యా. ఇంత చిన్న అమ్మాయితో మీ అన్నయ్యకి పెళ్ళి జరిగిందా? మీ అన్నయ్య ఏజ్ కూడా పెళ్ళి ఏజ్ కాదుగా. బాల్య వివాహాలు ఈ కాలంలో కూడా జరుగుతున్నాయా? అలాంటిదేం లేదు. తను మా మావయ్య కూతురు. ఆల్రెడీ పుట్టినప్పటి నుండి పేరు పెట్టారు. అన్నయ్య యుఎస్ వెళ్తున్నాడని పెళ్లి చేశారు. వచ్చాక కూడా చేయొచ్చుగా, తనకేమంత వయసుందని. అప్పుడే ఆగలేకపోయారా ఇద్దరు అని వంకరగా మాట్లాడుతున్న తన క్లాస్మేట్ చెంప చెల్లుమనిపించింది నేహ. మైండ్ యువర్ టంగ్. మా ఇంటి పర్సనల్ విషయాలు నీకెందుకు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా మా వదినని వేలెత్తి చూపటలేదు. బట్ నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? బాడీ పెరగడం కాదు, కాస్త బుద్ధి కూడా పెంచాలి. మా పరిస్థితులు తగ్గట్టు మేము బ్రతుకుతాం. నువ్వు ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నేను కాబట్టి చెంపదెబ్బతో వదిలిపెట్టాను. అదే ఈ ప్లేస్లో మా అన్నయ్య ఉండుంటే చంపి ఇక్కడే పాతరేసేవాడు అని కోపంగా చెప్పి ఇందుని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక పార్టీలో ఉండే మూడ్ లేక ఇంటికెళ్ళిపోయారిద్దరు. డల్గా ఉన్న నేహని చూసి, నా వల్లే కదా నీ పార్టీ స్పాయిల్ అయింది, అందుకే నేను రానని చెప్పాను. అయ్యో వదిన, అలా అని కాదు, నువ్వు అలా ఫీల్ అవ్వకు ప్లీజ్. నేను ఉంటేనే నిన్ను ఇన్నేసి మాటలు అంటున్నారు, నేను లేకపోతే అని మనసులో అనుకుంది. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదిన అంటూ ఇల్లు రావడంతో కారు ఆగింది. ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. నేహ ఎవరితో ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతే ఇందు కూడా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఒక్కరోజుకే బయట ప్రపంచాన్ని ఫేస్ చేయలేకపోతున్నాను, ప్రతిరోజు ఎలా ఫేస్ చేస్తాను? స్కూల్కి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచనలో ఉన్న ఇందు ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా బాబు కనిపించగానే మార్నింగ్ నుండి మిస్ అయిన అతన్ని చూసి అమాంతం హత్తుకుంది. నవ్వి ఆమె తల నిమురుతూ నుదుటి మీద కిస్ చేసి వాట్ హ్యాపెన్ అని అడిగాడు. దిగులుగా ఉన్న ఫేస్ని గమనించి
ఊర్లో ఉన్నందున ఎక్కువ లెంత్ ఇవ్వలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.